అందరికీ ప్రభునేసు నామములో వందనాలు. మహాదేవుడు పరలోకపు తండ్రి మనల్ని బ్రతికించి మరొకసారి ఆయన సముఖంలో చేరి ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు చదివిన లేఖన భాగాల నుంచి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. పాతవి గతించాయా, పాతుకుపోయాయా అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం కూలంకొచ్చింది ఆలోచించాలి. పాతవి గతించాయా లేదా మనలో అవి పాతుకుపోయి ఉన్నావా? ఇంతకీ పాతవంటే ఏంటివి? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను క్రొత్తవాయన. అంటే క్రీస్తు యేసునందున్న వ్యక్తి యొక్క జీవితంలో పాతవి ఏమైపోతాయి? క్రీస్తు యేసునందున్న వ్యక్తి జీవితంలో పాతవి సంపూర్ణంగా గతించిపోతాయి, పాతుకుపోవు. అంటే పాతవి అంటే పౌలు ఏమన్నా వస్తువుల గురించి మాట్లాడుతున్నాడా? పాత వస్తువుల గురించి, పాత వస్తువుల గురించి ఏమన్నా పౌలు మాట్లాడుతున్నాడంటే, పాతవి గతించిపోవటం అంటే వస్తువుల గురించి పౌలు మాట్లాడలా. ప్రాముఖ్యంగా గ్రంథంలో నూతన, క్రొత్త అనే పదాలు కనపడితే అది కాలానికి సంబంధించింది కాదు, కానీ స్వభావానికి సంబంధించింది అనే సంగతి మీకు గతంలో తెలియజేశాను. నూతన అనే పదాలు పాత నిబంధనలు కనిపిస్తుంటాయి, క్రొత్త నిబంధనలు కనిపిస్తుంటాయి. క్రొత్త అనే పదాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. కాలానికి సంబంధించి సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు. క్రొత్త నిబంధన మాట్లాడింది స్వభావానికి సంబంధించింది. పాతవి గతించిపోయాయంటే పాత వస్తువుల గురించి పౌలు మాట్లాడలేదు, స్వభావం గురించి అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కొత్తదనం పట్ల, కొత్త వాటి పట్ల వాస్తవానికి సంతోషం, ఆనందమే. మన జీవితంలో కొత్త వాటి పట్ల సంతోషం, ఆనందమే. కొత్త ఇల్లు చాలా సంతోషం, క్రొత్త శిశువు చాలా సంతోషం, క్రొత్త కారు చాలా సంతోషం. ఇవి కాలంలో క్రొత్తవి. ఏవి కాలంలో క్రొత్తవి? కొత్త ఇల్లు కాలంలో క్రొత్తది, కొత్త కారు కాలంలో క్రొత్తది, కొత్త శిశువు కాలంలో క్రొత్తది. దీని గ్రీకులో నియోస్ అనే పదాన్ని ఉపయోగించారు. నియోస్ అనే పదాన్ని ఉపయోగించారు. నియోస్ అంటే కాలంలో క్రొత్తవి. నూతన సృష్టి అన్నప్పుడు కాలంలో నూతన సృష్టి కాదు, స్వభావంలో నూతన సృష్టి. గ్రీకులో దాన్ని కైనోస్ అన్నాడు. నియోస్ అంటేనేమో కాలంలో క్రొత్తవి, కైనోస్ అంటేనేమో స్వభావంలో కొత్తది. స్వభావంలో కొత్తదనం గురించి మాట్లాడుతున్నాడు. అంటే స్వభావంలో, నాణ్యతలో కొత్తదనం. పాత కారు రిపేర్ చేసామనుకో, అది నాణ్యతలో క్రొత్తది. ఆల్రెడీ అంతకు ముందు ఉన్నది, ఆల్రెడీ అంతకు ముందు పాత కారు ఉన్నది. దాన్ని మోడిఫై చేసామనుకో క్రొత్తదైద్ది, నాణ్యతలో కొత్తది. అది ఇప్పుడు ఇల్లు కొత్తగా, అంతకుముందు కట్టిన ఇల్లు కొత్తగా పెయింటింగ్ వేసామనుకో, అది కూడా నాణ్యతలో క్రొత్తది. ఆల్రెడీ అంతకుముందు ఇల్లు ఉంది, దాన్ని ఏం చేశారంటే దాన్ని మోడిఫై చేశారో, అది నాణ్యతలో క్రొత్తది. కొన్ని 2 వారాల క్రితం మనుషులు నూతన సంవత్సరం అని వేడుకలు చేసుకున్నారు. క్రీస్తు సంఘం అనే పేరు మీద కూడా చేసుకోవటం అనేది బాధాకరమైనది, అది దురదృష్టకరమైనది.
ఎందుకంటే లేఖనానుసారంగా కాలంలో క్రొత్తది అనేది లేదు. ఏమంటాడు సొలొమోను? సూర్యుని క్రింద నూతనం ఇది ఏదీ లేదు. మరి నూతన సృష్టి అన్నాడు కదా, మరి క్రొత్త జన్మ అన్నాడు కదా, ఇదిగో నూతన ప్రపంచం అన్నాడు కదా. అంటే అది నాణ్యతలో క్రొత్తదనము, అది స్వభావంలో క్రొత్తదనం. కాబట్టి ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిపోయాయి, కొత్తమైపోయినవి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వ్యక్తి ఒక నూతనమైన వ్యక్తి. ఈ నూతనమైన వ్యక్తి ఏం చేయాలంటే అతని జీవితంలో పాతవి సంపూర్ణంగా గతించిపోవాలి. తిరిగి మరలా మనం ఏమన్నా పాత వాటి వైపు ఆకర్షించబడుతున్నామా? పాత ఆలోచనలు, పాత కోరికలు, పాత ఉద్దేశాలు, పాత మాటలు. అంటే పోయిన వారం కూడా నేను పరిణితి గురించి మాట్లాడాను. అంటే ఇంక మరలా ఈ వారం మాట్లాడుతున్నాను, ఇంక దీని గురించి మాట్లాడలేను. అంటే ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రీస్తు యేసులో ఉన్నాం. 2023వ సంవత్సరము గతించిపోయింది. ఒక సంవత్సరం గతించిపోయింది మన జీవితంలో. అంటే క్రీస్తు యేసులోనికి మనం ప్రవేశించాము, ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఆత్మీయంగా మనం ఎంత పరిణితిని సాధించామనేది పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. పరిణితి, ఒక పరిపక్వత. ఒక ఆటగాడిలో ఒక పరిణితి కనిపిస్తుంది. కెరీర్ ఆరంభంలో ఉన్న ఆట కంటే ఈ రోజు ఆడే ఆటకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఏంటంటే అతని ఆటలో ఎంతో పరిణితి కనపడుతుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయంగా ఏమన్నా పరిణితి సాధించామా? ఏమన్నా ఒక ప్రగతి కనపడుతుందా సహోదరులారా, తమ్ముడు? ఒక ఆధ్యాత్మిక ప్రగతి అనేది మన జీవితంలో ఏమన్నా కనిపిస్తుందా? స్వాతంత్రానికి ముందున్న భారతదేశం వేరే, స్వాతంత్రం తర్వాత భారతదేశం వేరే. భౌతికంగా భారతదేశము ఎంతో ప్రగతిని సాధించింది. పరలోకపు తండ్రి కూడా ఆధ్యాత్మిక ప్రగతిని కోరుకుంటున్నాడు. ఒక పరిణితి చెందాలి, ఒక ప్రగతిని మనం సాధించాలి. ఈ రోజు మనం నేర్చుకునే సందేశం ఏంటంటే, పాతవి గతించిపోయాయా, లేకుంటే ఇంకా అవి మనలోనే ఉన్నవా? పాత ఆలోచనలు, పాత కోరికలు, ఆ మాటలు, ఆ సంభాషణ చూద్దాం. వాటిని చంపివేయాలి, ఎలాగ మనం నూతన సృష్టిగా చేయబడ్డాం అనే సంగతులు మనం ఆలోచించేద్దాం. ఇందులో మనం తెలుసుకునే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, క్రీస్తునందు మనము నూతనముగా చేయబడ్డాము. అంటే నూతన సృష్టిగాని కూడా రాసుకోవచ్చు. నేనైతే నూతనముగా చేయబడ్డాను అంటే అంతకు ముందున్న వ్యక్తులమే మనము. కాలంలో క్రొత్తగా ఏమి దేవుడు మనం చేయలేదు, కానీ అంతకు ముందున్న వ్యక్తులని దేవుడు ఏం చేశాడంటే ఒక నూతనంగా తయారు చేశాడు దేవుడు. ఒక నూతన సృష్టిగా చేశాడు దేవుడు. మీకు తెలుసు కదా, 2 సృష్టిలు, ఒకటి భౌతిక సృష్టి, 2 నూతన సృష్టి. ఆదాము నుండి దేవుడు భౌతిక సృష్టిని సృష్టిస్తే కడపటి ఆదాము ద్వారా నూతన సృష్టిని నిర్మాణం చేశాడు. యేసుక్రీస్తుని పౌలు ఎలా పరిచయం చేశాడు? కడపటి ఆదాముగా చూపించాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అంటే మొదటి ఆదాము ద్వారానేమో భౌతికమైన సృష్టిని చేస్తే, కడపటి ఆదాము ద్వారానేమో దేవుడు ఏ సృష్టిని చేశాడు? నూతన సృష్టిని చేశాడు. ఈ నూతన సృష్టి అనేది తలవని తలంపుగా వచ్చింది కాదు సహోదరులారా. అసలు ఈ నూతన సృష్టి కోసమే భౌతిక సృష్టి. అంటే ఈ నూతన సృష్టిని దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? ఎప్పుడు? జగత్తుకు ముందే. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో ఉన్న సృష్టి అంటే తెలుసా సహోదరులారా? నూతన సృష్టి తమ్ముడు. అంటే క్రీస్తు నందు, క్రీస్తు సంఘము, క్రీస్తు యేసు నందు ఒక నూతన సృష్టి జగత్తు పునాదికి ముందు దేవుని మనసులో ఉంది. ఈ నూతన సృష్టి కోసము ఏ సృష్టిని చేశాడు? మొట్టమొదట భౌతికమైన సృష్టి. ఆదామునందు భౌతికంగా నిర్మాణం చేశాడు. క్రీస్తు యేసు ద్వారా పరమదేవుడు మనల్ని క్రొత్తగా నూతనంగా తయారు చేశాడు. క్రీస్తు యేసునందు మనము ఒక నూతన సృష్టి. అందుకే మనం చదివిన లేఖన భాగంలో, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన, అది నూతన సంవత్సరం వాగ్దానం కాదండి. అనేక మంది పొరపాటు చేస్తున్నారు. నూతన సంవత్సరం రాగానే ఖచ్చితంగా వాగ్దానం అవుతుంది.
అది నూతన సంవత్సరం యొక్క వాగ్దానం కాదు. అది కాలానికి సంబంధించిన వాగ్దానం కాదు. అది క్రీస్తునందు జీవితాలకు సంబంధించిన ఒక గొప్ప మాట అది. అయితే క్రీస్తు యేసులో మనం నూతనంగా చేయబడ్డాం కదా. అసలు నూతన సృష్టి కాకమునుపు మన పూర్వపు స్థితి ఎలాగుండేది? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టి కాకమునుపు పూర్వం మనం ఎలాగుండే వాళ్ళము మీకు తెలుసు కదా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం మనం. దేవునికి శత్రువులు, పాపులు, బలహీనులు, అపవాది యొక్క చేతిలో ఓడిపోయిన వాళ్ళం. నానా విధమైన దురాశలకి, భోగాలకి దాసులమై ఉన్నాం. చదువు 3వ అధ్యాయము 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా అదిగో మునుపటి స్థితి గురించి మాట్లాడుతున్నాం. మునుపు అంటే క్రీస్తుకు వెలుపలు ఉన్నప్పుడు. మనం అన్నాడు కదా, అక్కడ పౌలు తన్ను కూడా కలుపుకున్నాడు. మునుపు ఎలాగున్నాం మనము? అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. అంటే క్రీస్తుకు వెలుపలున్నప్పుడు మనం ఎలాగున్నాము? క్రీస్తుకు వెలుపలున్నప్పుడు దుష్టత్వమందును, అసూయందును కాలము గడుపుచు. క్రీస్తునికి రాకముందు కాలాన్ని ఎక్కడ గడిపాం? ఎలా గడిపాం? క్రీస్తునికి రాకముందు కాలాన్ని ఎక్కడ గడిపాము? ఎలా గడిపాం? ఒక గంట ఏమో స్నేహితుల దగ్గర, ఒక 2 గంటలేమో బజార్లో, కొంత సమయం ఏమో టీవీ ముందు, కొంత సమయం ఏమో మొబైల్ ముందు, కొంత సమయం ఏమో మన పనులకి. అంటే ఒకప్పుడు మనం కాలాన్ని ఎలా గడిపాము? పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, దుష్టత్వమందును, అసూయందును కాలము గడుపుచు. ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడిన తర్వాత కాలాన్ని ఎలా గడుపుతున్నాం? నూతన సృష్టిగా చేయబడిన తర్వాత కాలాన్ని మనం ఎలా గడుపుతున్నాం? క్రీస్తునికి వచ్చేసిన తర్వాత కూడా పూర్వకాలం లాగానే కాలాన్ని గడుపుతున్నాం అనుకో. ఈ కాలం విషయంలో పాతవి గతించిపోయినవా, పాతుకుపోయినవా? ఒకప్పుడు మన కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చాం? క్రీస్తునికి రాకముందు సమయాన్ని ఎలా టైం పాస్ చేసాం? లక్ష్మణ గారి గతంలో మనము క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు మన సమయాన్ని, మన కాలాన్ని ఎలా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఒకవేళ క్రీస్తునికి వచ్చేసిన తర్వాత కూడా అలానే మనం సమయాన్ని పాస్ చేసుకుంటున్నాం అనుకో, అలానే సమయాన్ని మనం గడుపుతున్నాం అనుకో, ఇంతకీ పాతవి గతించిపోయిన తమ్ముడు ఈ విషయంలో పాతుకుపోయిందా? ఈరోజు ఎక్కువగా మనం ఎక్కడ కాలం గడుపుతున్నాం? పూర్వం గడిపినట్లే ఇప్పుడు కూడా మనం గడుపుతున్నాం కాలాన్ని? ఒకవేళ పూర్వం గడిపినట్లే ఇప్పుడు కాలాన్ని గడుపుతున్నామంటే ఈ కాలం విషయంలో పాతవి నీ జీవితంలో ఏమైపోయింది? ఏమంటాడు పౌలు ఎఫెసీయులతో సమయాన్ని? మీరు సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకోండి. అంటే కాలాన్ని గడిపే విషయంలో మనం ఏమన్నా నూతనంగా చేయబడ్డామా సహోదరులారా? నూతన సృష్టిగా చేయబడిన తర్వాత మన సమయాన్ని నిజంగా ప్రభువుని యేసు వలె మన కాలాన్ని గడుపుతున్నామా? మీకు తెలిసినట్లు యేసుక్రీస్తు ఎలా కాలాన్ని గడిపాడో మీకు తెలుసు కదా. ఆయన పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఈ రోజంతా ఇంట్లో ఉన్నానన్నా, అసలుకి నాకు ఇసుకేసింది, నా కాలం ఎలా అల్లబుచ్చాలో నాకు తెలియలేదని అంటాం మనం. పోకుంటే కదా పని చేస్తుంటే సమయం ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అనుకో. ఇప్పుడు ఊరకున్నాం అనుకో, ఏమనిపిస్తుంది అనమాట? అసలు ఎలా గడపడో నాకు అర్థం కలదని టయాన్ని. ఎవరనాలి ఈ మాట? మనం అనాలదా? అంటే ఈరోజు మనకి కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో మనకు అర్థం కావట్లేదా సహోదరులారా? పూర్వపు స్థితి అలాగుంటే పరమదేవుడు ఏం చేశాడంటే ఒక నూతనంగా మన నిర్మాణం చేశాడు. నెక్స్ట్ 4వ వచనం చదువుతారు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల
ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను ఒక నూతన స్వభావం ఇచ్చేశాడు. పూర్వమేమో ఆ స్థితి వేరమ్మా. ప్రస్తుతం స్థితి గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఏంటంట, ఒక నూతన సృష్టి. అసలు ఒకసారి పూర్వపు కాలాన్ని చూస్తే పౌలు రోమిలతో మాట్లాడుతూ సిగ్గుపడాలంటాడు. ఆ క్రియల గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా అంటాడు. అంటే ఒక దేవుని ఎరగనప్పుడు ఎలాంటి క్రియలు చేస్తే ఒకసారి తలుచుకుంటే నిజం చీ అనిపిస్తుంది మన జీవితాలకి. మీరు ఇప్పుడు వాటి గురించి సిగ్గుపడుతున్నారు కారా అంటే క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాం, మనం ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాం, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాం. ఇలాంటి స్థితిలో ఉన్న వారిని పరమదేవుడు ఏం చేశారంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇప్పుడు మనం నూతన సృష్టిగా చేయబడింది, మన క్రియలను చూసి నూతన సృష్టిగా దేవుడు చేశాడా, తన కనికరం చొప్పున చేశాడా? అంటే ఈ విధంగా మనం ఒక నూతనంగా తయారు కావడానికి మనం ఏమన్నా క్రియలు చేసామా శైలన్న గారు? క్రియలు కారణం కాదు. అదే మాట్లాడుతున్నాడు పౌలు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. అంటే ఆ పూర్వపు స్థితిలో ఉన్న మస్టంతటిను కూడా దేవుడు ఆ పునర్జన్మ సంబంధమైన స్నానాలు ఏం చేశాడు, సంపూర్ణంగా క్రీస్తు రక్తం చేత కడిగి మనకు ఒక ఏ స్వభావం ఇచ్చాడమ్మా, ఒక నూతన స్వభావాన్ని మనకి ఇచ్చేసాడు. మరి ఇంతకీ ప్రాచీన స్వభావం ఏమైపోయింది? మరి పరిశుద్ధాత్మ మనకి ఏం చేశాడంటే ఆ పునర్జన్మ సంబంధమైన స్నానంలో ఆ సమస్త మస్టుని పాపాన్ని కడిగి వేసి ఒక నూతన స్వభావాన్ని ఇచ్చేశాడు. ఆ ప్రాచీన స్వభావం ఏమైపోయిందంటే పౌలు మాట్లాడుతూ ఆ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఒక నూతన సృష్టిగా చేయాలంటే 3 దశలు ఉండాలి. ఒకటి మరణము, 2 సమాధి, 3 పునరుద్ధానం. ఇది భవిష్యత్తు గురించి మాట్లాడలేదు. ఒక వ్యక్తి నూతన సృష్టిగా తయారు కావాలంటే అతని జీవితంలో ఈ 3 జరగాలి. అతని జీవితంలో ఈ 3 జరిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఒక నూతన సృష్టిగా తయారు కాగలడు. మీకు తెలిసినట్లు సీతాకోక చిలుక ఉంది. సీతాకోక చిలుక ఆ రూపంలో తయారు కావాలంటే దానికి 3 దశలు ఉంటాయి. 1 గుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ అంట. 1 గుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ. అంటే ఈ 3 దశలను దాటుకొని ఒక అద్భుతమైన ఒక అందమైన సీతాకోక చిలుక ఎలాగైతే తయారవుతుందో ఈ రోజు మనం కూడా ఆ పాపాన్ని తొలగించుకొని ఒక నూతన సృష్టిగా చేయబడాలంటే మనకి ఒక 3 దశలు ఉన్నాయి. అది 1 మరణము, 2 సమాధి, 3 పునరుద్ధానం. ఇది భవిష్యత్ పునరుద్ధానం గురించి మాట్లాడలేదు. కానీ ఇంతకీ ఈ 3 జరిగే స్థలం ఏంటి లక్ష్మణ్ గారు? ఈ 3 జరిగే స్థలం ఏంటి రాజు? ఈ 3 ఎక్కడ జరుగుతాయి మన జీవితంలో? బాప్తిస్మములో. అంటే ఒక వ్యక్తి నూతన సృష్టిగా చేయబడాలంటే పాపం విషయమే సమాధి చేయబడాలి, పాపాల విషయమే చనిపోవాలి, ఆ వ్యక్తి నీటిలో పాతి పెట్టబడాలి, తిరిగి లేబడిన సంగతి మీకు తెలుసు కదా. మీకు తెలిసిన లేఖనమే అయినా ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడు తమ్ముడు ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై. చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టాలా, బతుకున్న వాళ్ళని పాతి పెట్టాలా? అవును, చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టాలా, బతుకున్న వాళ్ళని పాతి పెట్టాలా? ఇప్పుడు బతుకున్న వాళ్ళని పాతి పెట్టారు అనుకో, నన్ను బర్రెల కార్యక్రమానికి పిలిచారు, నన్ను బర్రెల కార్యక్రమానికి పిలిచారు. ఆల్రెడీ కొంచెం కనువిపురు ఉంది. నేనేమంటున్నానంటే ఏం కాదులే, ఆ కనువిపురు గారిని పాతి పెట్టేసేయండి, వాడు ఉన్న ఉపయోగం లేదని నేను బర్రెల కార్యక్రమం చేస్తాను అనుకో. ఎవరికైనా తెలిసిందనుకో వచ్చి ఏం చేస్తారు? నన్ను ఏం పాస్టర్ అయ్యా నువ్వు, ఏం సువార్థికుడు అయ్యా నువ్వు,
ఇప్పుడు బతికున్న పాతి పెట్టాలి, చచ్చిన పాతి పెట్టాలా? అంటే భౌతికంగా ఒక వ్యక్తిని బరియల్ చేయాలంటే, సమాధి చేయాలంటే ఆ వ్యక్తి ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు మనం బాప్తీసంలో మనం కూడా ఏం చేయబడుతున్నాము? పాతి పెట్టబడుతున్నాం. ఇప్పుడు ఎవరిని పాతి పెట్టాలి? చచ్చిన వాళ్ళని పాతి పెట్టాలి, బతికిన వాళ్ళని పాతి పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఏ విషయంలో మనం చచ్చిపోవాలి మీకు తెలిసినట్లు? ఏ విషయం సార్? అంటే బాప్తీసంలో ఏం జరుగుతుందంటే పాతి పెట్టబడుతున్నాము. బాప్తీసంలో ఆ వ్యక్తిని పాతి పెట్టాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి పాపాల విషయమై చచ్చిపోవాలి. అంటే ఒక నూతన సృష్టిగా ఒక వ్యక్తి ఎప్పుడు తయారు చేయబడతాడు సన్ని? క్రీస్తు యేసులో మనం ఒక నూతన సృష్టిగా తయారు కావాలంటే క్రీస్తు యేసు ఎలాగైతే మరణించాడో మనం కూడా చావాలి తమ్ముడు, చచ్చిపోవాలి. ఆయన వలె మనం పాతి పెట్టబడాలి. ఆయన వలె నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు తిరిగి లేవాలి. అంటే అంత ఈజీగా జరిగేది కాదు. నూతన సృష్టి అంటే అంత ఈజీగా జరిగేది కాదు. దానికంటే ముందుగా మనమేం కావాలి? ఈ నూతన సృష్టిగా చేయబడిన వాళ్ళు కాలంలో కాదు, కానీ ఒక క్రొత్తదనం ఆ స్వభావంలో రావాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు ఎందులో నూతనత్వం కోరుకుంటున్నాడు, ఎందులో క్రొత్తదనం కోరుకుంటాడంటే స్వభావంలో కోరుకుంటున్నాడు. సహోదరులారా, మీకు తెలిసిన మాట కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ ప్రాచీన ఒకసారి క్షమించండి, ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయం వెంకన్న ఒకసారి ఒక మాట చదివి ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అమ్మా. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము నవీన స్వభావం. అంటే ఒక నూతన సృష్టిగా చేయబడిన తర్వాత అంతకు ముందున్న ప్రాచీన స్వభావం ఏమైపోయింది? అక్కడ మాట, అంతకు ముందున్న ప్రాచీన స్వభావం ఏమైపోయిందంట? మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము. అంతకు ముందున్న ప్రాచీన స్వభావాన్ని ఏం చేసామంటే సంపూర్ణంగా సిలువ వేసాము. అది చచ్చిపోయింది. ఆ చచ్చిన దాన్ని ఏం చేస్తాం అనమాట? పాతి పెట్టేసి ఆ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకొని ఒక నూతన స్వభావం ఉండాలి. లోకంలో ఉన్న మనుషులు, దేవుడిని ఎరగని వాళ్ళు కాలంలో క్రొత్తదనం కోరుకుంటారు, కానీ దేవుడు కోరుకునే క్రొత్తదనము, ఒక నూతనత్వం ఎక్కడో తెలుసామా? స్వభావంలో. నువ్వు బాప్తిసం పొందితే కొత్త వస్త్రాలు కదా ధరించాల్సింది. లేకపోతే నువ్వు చర్చికి వస్తున్నావు కాబట్టి ఏదో మెరిసిపోయే వస్త్రాలు ధరించడం కాదు కావాల్సింది. దేవుడు కోరుకునే క్రొత్తదనము, నూతనత్వం ఎక్కడంటే తమ్ముడు? నీ స్వభావం. చదువు ఎఫెసీయులకు రాసిన పత్రిక నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలని మాట్లాడుతుంది. 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. 22 నుంచి 24 వచనాలు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అమ్మా, ఒక నూతనత్వం, క్రొత్తదనం ఎక్కడంటే స్వభావంలో క్రొత్తదనం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు తెలిసిన ఒక ఉదాహరణ, ప్రాచీన స్వభావం కలిగిన పౌలు. ఒకసారి జ్ఞాపకం చేయండి డౌట్పల్ గారు. ప్రాచీన స్వభావం కలిగిన పౌలు, కంఠస్థ వాక్యం అది. నిద్రలో లేపడినా మీరు చెబుతారు ఆ మాటని. పూర్వము దోషకుడును హింసకుడును, ఇది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం కలిగిన పౌలు గురించి చెప్పండి. అది కూడా మీరు నిద్ర లేపడినా చెప్తారు మీరు. నేను తల తెచ్చుకుంటున్నానంటే అదేగా, దూషింపబడి బతిమాల కొనుచున్నాము, నిందింపబడి ఓర్చుకొనుచున్నాము, హింసిస్తేనేమో ఏం చేస్తాడు సార్? నాకు ముక్కు మీద కోపం అండి. పూర్వం కొట్టి మాట్లాడినవాడిని ఎవడైనా సరే, అది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టమంటాడు కీర్తన గ్రంథంలో దావీదు. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము.
ఒక గతంలో ముక్కు మీద కోపమే, నేను ఎవరైనా కొట్టి మాట్లాడతా నేను. ఇప్పుడు కూడా ఇంకా బలహీనత ఉందా? ఎన్ని సంవత్సరాల బలహీనత ఉందాం తమ్ముడు మనం? ఎంతకాలం బలహీనతలు, ఇంకా పాత బలహీనతలు? అంటే రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇంకా పాత బలహీనతలు, పాతవి మనలో పాతుకుపోయినవా? విసర్జించామండి. మీరు ప్రాచీన స్వభావమును వదులుకొని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి మీరు. గతంలో కొట్టి మాట్లాడేవాడు ఇప్పుడు కొడుతున్నా మాట్లాడట్లా. ఏం కారణం అంటే, కొట్టి మాట్లాడే మనిషి ఈ రోజు కొడుతున్నా మాట్లాడలేదు తమ్ముడు అంటే ఆ మనిషి అతని జీవితంలో పాత ఏమైపోయినాయి తమ్ముడు? గతించిపోయినవి. ఎంతకాలం ఇంకా పాత బలహీనతలు మనలో రా? ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని సంవత్సరాల బలహీనతల్లో మనం బ్రతుకుతాం? కాబట్టి దేవుడు ఒక నూతనత్వాన్ని, కొత్తదనాన్ని ఎక్కడ కోరుకుంటున్నాడంటే స్వభావంలో కోరుకుంటున్నాడు. విశేషంగా మాట్లాడుతూ మీకు తెలిసిన ఒక అద్భుతమైన మాట కదా, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఒక అద్భుతమైన మాట ఎన్నోసార్లు మనం చదివాము. బుద్ధి, ఆ బుద్ధిలో ఒక నూతనత్వం దేవుడు కోరుకుంటున్నాడు రా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. జరిగించిన అక్రమ క్రియలను మారుమనసుకు పిలుపు. 18వ అధ్యాయము సమాచారం ఏంటంటే 23 నుంచి 32 వచనాలు మారుమనసుకు పిలుపు. అంటే మారుమనసు పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏమ్మా ఎక్కడమ్మా నూతనత్వం? ఏమ్మా నూతనత్వం ఎక్కడ కోరుకుంటాడక? బుద్ధి. బుద్ధి మారాలక్క ఎప్పుడు? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? అలవాట్లు మానుకున్నాం, గొప్ప సంగతే. సిగరెట్ మానుకున్నాను, పాను పొరగ మానుకున్నాను, సారాయి మానుకున్నాను, మంచిదే. మన స్వభావం మారిందా? మన ఆలోచనలు మారివా? మన హృదయం, నూతన హృదయం అంటే భావోద్వేగాలకి, ఆలోచనలకు నిలయమైంది. మన భావోద్వేగాల ఆలోచనలు మారినా తమ్ముడు? మరి హృదయం దేనికి స్థానము? భావోద్వేగాలకి. ప్రేమ, ద్వేషం, జాలి, పగ, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భావోద్వేగాలు. దేవుడు కోరుకునే క్రొత్తదనం వేరే, మనుషులు కోరే క్రొత్తదనము వేరే. అది కాలంలో క్రొత్తదనం అయితే ఆయన నాణ్యతలో, స్వభావంలో ఒక క్రొత్తదనం కోరుకుంటున్నాడు. ఒకటి స్వభావం క్రొత్తదనం కావాలి, 2 బుద్ధి క్రొత్తదనం కావాలి, 3వది హృదయం తమ్ముడు. క్రీస్తుకు వెలుపల ఉన్నప్పుడు బుద్ధి ఇప్పుడు కూడా ఉందామా మనలో? బుద్ధి ఏమన్నా మారిందా? మనసు కూడా క్రొత్త మనసు అంటాడు. మీకు తెలుసు కదా, ఈ సమూయేలు సౌలును అభిషేకిస్తాడు. సమూయేలుని సౌలు అభిషేకించిన తర్వాత సమూయేలు సౌలుతో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతావు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి వస్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తాడో నీకు ఒక క్రొత్త మనసు వస్తుంది. గుర్తొస్తుందా అన్నగారు? గుర్తొస్తుందా? సౌలు అభిషేకించబడ్డాడు, సౌలు మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇప్పుడు ఈ 2 మన జీవితంలో జరిగినవా? ఒకటి అభిషేకం, 2 పరిశుద్ధాత్మ. నా ప్రశ్నకి మీరు తలకాయ నొప్పండి, నోరు చెప్పకపోతే. సౌలు అభిషేకించబడ్డాడు, సౌలు పరిశుద్ధాత్మను పొందాడు. ఈ 2 జరిగితే అతనికి ఎలాంటి మనసు వస్తుందంట? క్రొత్త మనసు వచ్చింది. ప్రారంభంలో అద్భుతంగా ఉన్నాడు సౌలు, ఎంతో విధేయుడు, ఎంతో నెమ్మదస్తుడు ఆ మనిషి. తర్వాత అధికారం కాపాడుకోవడానికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ మనిషి. కానీ కొత్తగా అభిషేకించబడినప్పుడు, క్రొత్త మనసు ఉన్నప్పుడు ఆ మనిషి విశేషంగా ఉండేవాడు, ఎంతో నెమ్మదికరమైన మనిషి ఆ మనిషి. ఈరోజు మనము అభిషేకించబడ్డాము, మనం కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నాం. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో దేవుని చేత అభిషేకించబడ్డాం. బాప్తిసం పొందిన వెంటనే మనలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ వచ్చేసాడు. అప్పుడు ఏం జరగదు తెలుసాక, మనకు కూడా ఒక కొత్త మనసు రావాలట. అంతకుముందున్న మనసు వేరే, కానీ అభిషేకించబడిన తర్వాత వచ్చిన మనసు వేరే. అది వాళ్ళు ఇచ్చిన అభిషేకం కంటే మనం పొందిన అభిషేకం చాలా శ్రేష్టమైందమ్మా. ఈరోజు మనం కూడా అభిషేకం పొందిన వాళ్ళమే.
అభిషేకం అంటే లోకంలో మత్స్యాకలు చేసినట్లు అయితే స్పెషల్గా ఉండదు. అది ఎప్పుడైతే మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందామో, ఇక్కడ మనం అందరం కూడా అభిషేకం పొందిన వాళ్ళము, అప్పుడు మనకు మనసు మారాలి అంటాడు. ఒక వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. చదువు మాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుతాం కూడా ఒకసారి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నూతన సృష్టిగా చేయబడిన మనలో పాతవి గతించిపోయాయా, లేకపోతే ఇంకా పాతుకొని పోయినవా? ఇంకెన్ని సంవత్సరాలు పాతవి, ఇంకెన్ని సంవత్సరాలు మనలో పాత బలహీనతలు? 10వ అధ్యాయం 6వ వచనం తమ్ముడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం చదివితే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. అవులా, నీకు క్రొత్త మనసు వస్తుంది నాయన. సమూయేలు చెప్పినట్లు ఏం జరిగింది? 9వ వచనం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటకి తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. ఇందాక తీతు పత్రికలో నూతన స్వభావం ఉండే కదా, నూతన స్వభావం మనం పొందుకునేదా పరిశుద్ధాత్మ ఇచ్చేదా? చెప్పాలి సమాధానం. ఇందాక తీతు పత్రికలో మనం చదివాం. నూతన స్వభావం అనేది మనం సంపాదించేదా, పరిశుద్ధాత్మ ఇచ్చేదా? మర్చిపోయారు కదా. జస్ట్ 5 నిమిషాలు ఏదైనా వచ్చినా ఏమైపోయారు మీరు? నూతన స్వభావం అనేది కూడా మనం సంపాదించినది కాదు. ఎవరిచ్చేది? అది పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను. ఇక్కడ కొత్త మనసు కూడా సౌలుకి ఎవరిచ్చారంటే ఇక్కడ మళ్ళీ చదువు మాట. 9వ వచనంలో 9వ వచనం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోటకి తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించాను. దేవుడిచ్చాడు. అక్కడ నూతన స్వభావం కూడా మనకి ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడే, పరిశుద్ధాత్మే. ఇప్పుడు మనం పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతని, ఆ స్వభావాన్ని మనం ఏం చేయాలి? శ్రీకాంత్, ఇప్పుడు పోయిన వారిలో మనం చదువుకున్నాము. ఇప్పుడు దేవుడు మనకి పరిశుద్ధతని ఇచ్చాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. ఇప్పుడు పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఆ పరిశుద్ధతను ఏం చేయమంటాడు? సంపూర్తి చేయమంటాడు. అంతే కదా. మీకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషం నుండి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవచ్చు. పరిశుద్ధతను సంపూర్తి చేయండి. ఒకరోజు పరిశుద్ధులుగా చేయబడ్డాం. పరిశుద్ధతను దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని కోల్పోకుండా. నూతన స్వభావాన్ని ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఆ స్వభావము తిరిగి కోల్పోకుండా ఏం చేయాలి కదండి? ఇచ్చేది ఆయన. అది మనం సంపాదించేది కాదు, అది మన క్రియలు కాదు, కారణం కాదు, కానీ దేవుడు తన కనికరం చొప్పున ఇచ్చేసాడు. రెండోది, నూతన జీవితంలోకి పాత వాటిని మోసుకొని రాకూడదు. ఒక 2 ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటి రాహేలు, 2 ఇశ్రాయేలు. అంటే ఈ పాయింట్కి వీళ్ళు ఉదాహరణగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఒక నూతన జీవితంలోనికి మనం అడుగుపెట్టాము. ఒక నూతన జీవితంలోనికి మనం ప్రవేశించాము. ఈ నూతన జీవితంలోనికి అడుగుపెట్టేటప్పుడు, ప్రవేశించేటప్పుడు వేటిని తీసుకొని రాకూడదు? పాతవి మరలా ఆ నూతన సృష్టిలోనికి, లేకుంటే ఆ నూతన జీవితంలోనికి తీసుకొని రాకూడదు. 2 ఉదాహరణలు మనకి కనిపిస్తున్నాయి. మీకు తెలిసినట్లు రాహేలు అంతకుముందు పోయిన వారిలోనూ కూడా స్త్రీలకి సందేశం చెప్పారు. సుమారు 20 సంవత్సరాలు ఆయన సిరియా దేశంలో ఉన్నాడు. ఎవరు? యాకోబు. పరమదేవుడు ప్రత్యక్షమై, ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను వాగ్దానం చేసిన నీ తండ్రి దేశం దగ్గరికి తిరిగి వెళ్ళి, ఇక్కడ జీవించిన కాలం చాలిక, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంతకంటే ముందుగా ఆయన ఏం చేశాడు? ఈవిడ కోసం ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఈవిడ కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన. అది సులువుగా కష్టపడలేదండి. యాకోబు మామూలు కష్టపడలా. యాకోబు తన కష్టాన్ని తన మామకు ఒకరోజు వివరిస్తాడు. అందులో ఒక మాట ఏమంటో తెలుసా? నిద్ర నా కన్నులకు దూరం ఆయన అంటాడు లాభంతో మాట్లాడుతూ. 14 సంవత్సరాలు, అంతకుముందు ఒక 6 సంవత్సరాలు, టోటల్గా 20 సంవత్సరాలు నీ కొలువు చేశాను, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది అంటే బహు భయంకరంగా శ్రమ పొందాడు.
అందులో 14 సంవత్సరాలు ఎవరి కోసం శ్రమ పొందాడమా? రాహేలు కోసం. ఏం చూసి రాహేల్లో అంత అంత అన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడు? రాహేల్లో యాకోబుకు నచ్చింది ఏంటిది? 14 సంవత్సరాల కొలువు కూడా ఆయనకి ఎలాగుందో తెలుసా? కొద్దిగా ఉందంట. గుర్తొస్తుందిగా? అంటే కొద్దిగా ఉందంటే ప్రేమ ఏం చేసింది అనమాట? అంటే ప్రేమతోటి ఇష్టంతో చేసామనుకో తమ్ముడు, ఎంత కష్టం ఎలాగుంటుంది? ఎక్కువ ఎగిరిపోద్ది అనమాట. ఒకవేళ ఇష్టం ప్రేమ లేదనుకో, చిన్న పని కూడా ఎలా ఉంటుంది కన్నా? 14 సంవత్సరాల కొలువు ఆయనకి ఎలాగుందంటే కొద్దిగా ఉంది. ఏంటి కారణం అంటే రాహేలు మీద ఉన్న ఒక ప్రేమ. రాహేలు అతను చూసింది, యాకోబు చూసింది ఆవిడ చూడముచ్చటైన సౌందర్యమే తప్ప ఆవిడ బుద్ధిని చూసిన వ్యక్తి కాదు. సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకున్న వ్యక్తి యాకోబు. తీర్చట్లేదు దయచేసి, మనం చూడడం కాదు. ఆవిడ బుద్ధి మాత్రము సరైనది కాదనే సంగతి మీకు తెలుసు. 20 సంవత్సరాల తర్వాత పరమదేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఒక నూతన జీవితంలో నువ్వు వెళ్ళిపో, నీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళు. అప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాహేలు ఏం చేసిందంటే తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలను ఏం చేసిందమ్మా? తీసుకొని లాబాను తిరిగి వచ్చేసరికి ఇంట్లో సంతానం లేరు, విగ్రహాలు లేరు. పరుగున యాకోబుని వెళ్ళి కలుసుకున్నాడు. యాకోబు రాహేలుకి దేవుడి గురించి చెప్పలేదా? ఈయనేమో నిజదేవుడు భక్తుడు. అసలు రాహేలు మరి విగ్రహాలని తీసుకొని రావటం ఏంటి? అంటే దేవుడి గురించి ఏమైనా యాకోబు చెప్పలేదా భార్యకి? ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనము? ఇప్పుడు లాభానికి కూడా తెలుసు ఏంటి, యెహోవా వలన నేను నువ్వు అడుగుపెట్టిన స్థలము యెహోవా ఆశీర్వదించాడు అంటే లాభానికి కూడా తెలుసు. లాభానికి ఏం తెలుసు? యాకోబు నా ఇంట్లో కాలు పెట్టడం వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అనే సంగతి లాభానికి తెలుసు. ఈ యాకోబు యెహోవా భక్తుడు సంగతి కూడా తెలుసు. లాభాను యెహోవా పేరు కూడా ఉపయోగిస్తాడు. అంటే యెహోవా దేవుని వలన నా కుటుంబం ఆశీర్వదించబడిందనే సంగతి లాభానికి తెలుసు. అయినా లాభాను విగ్రహాలను వదిలిపెట్టిన వ్యక్తి కాదు. మరి భార్య, యాకోబు భార్య అసలు విగ్రహం తీసుకొని రావడం ఏంటి? అంటే ఈయన ఏమన్నా దేవుని గురించి చెప్పలేదా? ఒకవేళ చెప్పినా సరే వినలేదా? మనకైతే స్పష్టంగా మనకు అక్కడ లేదు. తర్వాత ఆయన వచ్చేసి యాకోబును ప్రశ్నించాడు, నువ్వు వెళ్తే వెళ్ళు, నా విగ్రహాలు ఎలా దొంగలించేదివి అంటే భార్య చేసిన పనికి ఇప్పుడు నింద ఎవరి మీదకి వచ్చింది? భర్త మీదకి వచ్చింది. అక్కడ ఒక మాట అంటాడు, విగ్రహాలు ఎవరి దగ్గర దొరుకుతాయో వాళ్ళు ఏమైపోతారు? చావాలి. అప్పుడు గుడారాలన్నీ వెతికాడు, విగ్రహాలు కనపడలేదు. రాహేలు గుడారాల్లోకి వచ్చేసాడు. ఆవిడ మచ్చటంగా పెట్టెలో పెట్టేసి పెట్టె మీద కూర్చుంది. మరలా ఆ దొంగతనం దాచిపెట్టడానికి ఆవిడ మరలా ఏం చేసింది? అబద్ధం. నాన్నగారు మీ ఎదుటి లేవలేదనేది మీరు కోపడమాకండి, నేను కడగా ఉన్నాను అని నేను ఎందుకు ఈ యొక్క ఉదాహరణ చెప్తున్నాను సహోదరులారా? యాకోబుని దేవుడు ఒక నూతన జీవితంలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తీసుకుని వెళ్ళు, నీ కుటుంబాన్ని తీసుకుని నువ్వు నీ తండ్రి దేశానికి వెళ్ళిపోతున్నాడు. అటు వెళ్ళిపోతున్నప్పుడు రాహేలు వేటిని తీసుకుని వచ్చింది? విగ్రహాలని. అంటే ఒక నూతన జీవితంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు పాత వాటిని ఏం చేయకూడదు? ఇప్పుడు వస్తువులు కాదు తీసుకొచ్చేది, ఇప్పుడు మన గురించి ఆలోచిస్తే ఆ పాత స్వభావం అనేది. ఎఫ్ఎసీలు పాత జ్ఞాపకాలు ఏం చేశారు రాజు? గుర్తొస్తుందా? ఎఫ్ఎసీలు సువార్తను అంగీకరిస్తారు కదా. సువార్తను అంగీకరించక ముందు వాళ్ళు ఏంటి? మాంత్రిక విద్య అభ్యసించేవారు. సుమారు 50,000 రూపాయల విలువ చేసే పుస్తకాలు ఏం చేశారంటే అందరి ముందు పాత జ్ఞాపకాలు కూడా మా దగ్గర ఉండకూడదు. పాతది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారు? మీకు ఎప్పుడు ఈ పాయింట్ నేను కూడా టచ్ చేసి ఉండకపోవచ్చు, నేను అనుకుంటాను. మరి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారు? ఎన్నోసార్లు చదివినాం దాన్ని, కానీ అక్కడ ఆగల మనం. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 14. జాగ్రత్తగా చూడాలండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే దాస్యం చేశారు. అది కాదు నా పాయింట్. 24 అధ్యాయం 14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని
ఐగుప్తులోను సేవించిన దేవతలను అంటే ఐగుప్తులో ఏం చేశారు వాళ్ళు? ఐగుప్తు యొక్క 400 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే బహుశా అందరూ కాకపోవచ్చు, కానీ కొందరు మాత్రము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడే విగ్రహారాధన చేశారు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించటం మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందని అనుకుంటున్నాను. ఐగుప్తు దేశములో ఉండగానే అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే నేను నా కోపాన్ని కుమ్మరిద్దాం అనుకున్నాను, కానీ నేను వాళ్ళ పితరులతో ఏం చేశాను? మరలా ప్రమాణం చేశాను. ఆ ప్రమాణాన్ని నేను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం చేశాను? మరలా విడుదల చేశారు. ఒక వాగ్దాన భూమిలోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి దేవుడు వాళ్ళని విమోచించాడు. వాళ్ళు విడుదల చేయబడ్డారు. అప్పుడు వాళ్ళు విమోచించబడి విడుదల చేయబడి వస్తూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ విగ్రహాలని మోసుకొని వచ్చారట సహోదరులారా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 25-26. ఆ పాత విగ్రహాలని వాళ్ళు ఐగుప్తులోనే వదిలిపెట్టకుండా విడుదల తర్వాత కూడా విమోచన తర్వాత కూడా ఐగుప్తులో వేటిని సేవించారో వాటిని మోసుకుంటూ వచ్చారంట వాళ్ళు. ప్రవక్త ఇక్కడ మాట్లాడుతుంటాడు. 5వ అధ్యాయము 25-26 వచనం. ఆమోసు గ్రంథం. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములు నాకు అర్పించితిరా? మీరు మీ దేవతైన మొలెకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును ఎక్కడి నుంచి? నేను చెప్తున్నా, మీకు అర్థమవుతున్న సహోదరులారా, నూతన జీవితంలోనికి పాత వాటిని మోసుకొని రాకూడదు. యాకోబుకి దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. రాహేలు విగ్రహాలను మోసుకొని వచ్చేసింది. ఇశ్రాయేలుకి దేవుడు ఒక నూతన జీవితాన్ని ఇస్తున్నాడు. ఒక వాగ్దాన భూమిని ఇస్తున్నాడు. ఒక శ్రేష్టమైన దేశంలోకి దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు విమోచించబడ్డారు. వాళ్ళు విడుదల చేయబడ్డారు. వాస్తవానికి వాళ్ళు కూడా బాప్తిస్మం పొందిన వాళ్ళేనా? వారు సముద్రంలోను మేఘంలోను బాప్తిస్మము పొందారు. రక్త ప్రోక్షణ పొందిన ప్రజలు వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు, మరలాగా ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నవాళ్ళు, ఆత్మ సంబంధమైన పానీయం తిన్నవాళ్ళు. ఒక నూతన జీవితానికి దేవుడు వాళ్ళని తీసుకెళ్తుంటే ఆ పాత వాటిని అక్కడే వదిలేశారా? తీసుకొని వచ్చినారా? మీరు అరణ్యంలో ఏం చేశారు? మీరు ఈరోజు మనం సహోదరులారా మన జీవితాల్లో సంపూర్ణంగా పాతవి తీసేసామా? సంపూర్ణంగా సమాధి చేసాం అక్కడ. ఆ రోజు ఆ బాప్తిస్మం నీటిలో పాతి పెట్టబడినప్పుడు ఆ ప్రాచీన స్వభావము, ఆ ప్రాచీన పురుషుడు నిజంగా సంపూర్ణంగా సమాధి చేసామా? వదిలేసామా దాన్ని? నన్ను పాత మనిషిని చేయొద్దు అంటారా? నన్ను పాత మనిషిని చేయొద్దు అంటే అలా అంటున్నామంటే ఇంతకీ చచ్చాడండి ఆ మనిషి? చస్తే ఆ మాట రాదండి. మీ దగ్గర నాకు కోపం రేపు నేను పాత మనిషిని అయితే నా సంగతి మీకు తెలియదు. పాతోడు ఇంకా చావలా. ఇంకా ఇశ్రాయేలు ఎంతగా చేశారంటే తిరిగి మరలా పాతదానం వైపు ఆకర్షించబడ్డారు. మీకు తెలుసు కదా, ఈ మోషే కనపడినప్పుడు ఏమన్నారు వాళ్ళు? మనం ఒక నాయకుని నియమించుకొని తిరిగి మరలా ఐగుప్తునికి వెళ్ళుటకు మేలు కాదా అంటే పాత దాని వైపు ఆకర్షించబడ్డారు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఏమన్నా లోకం వైపు ఆకర్షించబడుతున్నావా తమ్ముడు? లోకం చేత ఆకర్షించబడుతున్నావా?
పాత వాటి వైపు ఏమన్నా ఆకర్షించబడుతున్నామా? దేన్ని వదిలేచ్చామో, దేన్ని విడిచి వచ్చామో దాని వైపు మనం మరలా ఆకర్షించబడుతున్నామా? ఒకవేళ అలా ఆకర్షించబడితే పేతురు అన్న మాట మనకు తెలుసు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్లును. దేన్ని విసర్జించామో, దేన్ని విడిచిపెట్టామో, అసలు వాళ్ళు ఏమన్నారంటే ఐగుప్తు దేశంలో ఉండటం మేలు కాదు అన్నారు ఇశ్రాయేలీయులు. అయితే నెహెమ్యా గ్రంథం చదువుదా, ఇంకొక పాయింట్ ఉంది, మిమ్మల్ని విసిగించండి నేను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడతాముడు, 408వ పేజీ, పాత నిబంధన. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. తర్వాత వారు విధేయులగుటకు మనసు లేని వారే అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని మీ మీద తిరుగుబాటు చేశారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి మరలా అక్కడికి. ఇప్పుడు తిరిగి వెళ్ళటానికి వాళ్ళని ప్రేరేపించిన సందర్భాలు ఏమై ఉంటాయి? లక్ష్మణ్ గారు, తిరిగి వెళ్ళటానికి వాళ్ళని ప్రేరేపించిన విషయాలు ఏమై ఉంటాయి? అది ఏదైనా సరే తిరిగి వెళ్ళడానికి మాత్రము ఒకవేళ ఆకలి కావచ్చు, అంతేనా, దాహం కావచ్చు. ఏంటి ఆకలేసినందుకు తిరిగి వెళ్ళిపోతావా? వాగ్దానం వైపు. ఒకవేళ డబ్బు కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కావచ్చు. అది ఏదైనా సరే తిరిగి మరలా వాగ్దానం వైపుకి వెళ్ళటం అనేది. అందుకే పేతురు ఏమన్నంటే అసలు అనుభవపూర్వకంగా ఆ మార్గం తెలుసుకోకపోతే వాడికి మేలు. ఎందుకంటే అంతకుముందు ఒక ఆత్మ ఉండేది, ఒక దురాత్మ ఉండేది. తర్వాత ఎన్ని ఆత్మలు తెలుసా? వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగను. అప్పుడు అంతకుముందు ఒక దురాత్మే ఉండేది, ఇప్పుడు ఎన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకటి కాదు, 7 వచ్చి తెస్టేస్తాయి. 7 అంటే సంపూర్ణం. అసలు అనుభవపూర్వకంగా మార్గం తెలుసుకోకపోవడమే మేలు అంటాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు పాత దాని వైపు ఆకర్షించబడినట్లు సహోదరులారా, ఈరోజు మనం కూడా ఏం చేయకూడదంటే పాత వాటి వైపు ఆకర్షించకూడదు. దేన్ని విసర్జించామో, దేన్ని విడిచిపెట్టి ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చేసామో, వాళ్ళు విమోచించబడినట్లు మనం విమోచించబడ్డాము. వాళ్ళు విడుదల చేయబడ్డట్లే మనం విడుదల చేయబడ్డాము. విడుదల చేయబడిన తర్వాత మనం వచ్చిన స్థలం వేరే, మనం నివసించే స్థలం వేరే. కాబట్టి అపోస్తలుడైన పౌలుతో పాటు పౌలుని వెంబడించిన దేమా కూడా ఏం చేశాడు? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళి. క్రీస్తు నుంచి మనం దూరం చేసేది ఏది? క్రీస్తు నుంచి దూరం అయిపోయి లోకానికి దగ్గరగా చేసేది ఏముంది మనకి? చివరిగా ఒక చిన్న పాయింట్, పాత వాటికి గతించిన కాలమే చాలును. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పాత వాటికి ఇది గతించిన కాలమే చెల్లదు, అది చెల్లిన కాలం. అది ఇక అది దాని జోలి మీరు ఉండొద్దు అంటాడు అపోస్తలుడైన పేతురు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనం. 3 క్రీస్తు శరీరమందు, నేను చదువుతున్నాను, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండదు. మనము పోయికిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చున్నట్టుకు గతించిన కాలమే ఇక చాలు తమ్ముడు. గతకాలం చాలు. ఇప్పుడు నూతనంగా చేయబడ్డాం కాబట్టి అది ఉండకూడదు అంటాడు. ఒక అద్భుతమైన పాయింట్ లో అక్కడ కనుక విభజించామనుకో, ఒక 3 సూత్రాలు. 2వ వచనం చూడండి. మరలా నూతన సృష్టిగా చేయబడిన వాడు ఎలాగుంటాడు చూడాలి అందరూ. 2వ వచనం,
శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే నూతన సృష్టిగా చేయబడిన వాడు మనుజాశలను అనుసరించి నడుచుకోడు. మనుజాశలు అంటే సన్ని మిగిలిన కాలము అంటే గత కాలం ఏం చేసాం మనం? ఇప్పుడు దాకా కాలాన్ని ఏం చేసాం మనము? మన ఇష్ట ప్రకారంగా బ్రతికుండొచ్చు. కానీ మిగిలిన కాలం ఉంది కదా, అంటే నూతన సృష్టిగా చేయబడిన తర్వాత ఈ కాలం ఏం చేయాలంటే మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మనుజాశలు అంటే ఏంటి సార్? మనుజాశలు. రాత్రి కూడా చిన్న సూత్రం జ్ఞాపకం చేశానా? గుర్తొస్తుందా రాత్రి ఏమన్నా? ఈ పాయింట్ టచ్ చేశాను చిన్నగా. మనుజాశలను అనుసరించి నడుచుకోవద్దాక అంటే ఆ ఆశలు కోరికలు ఏం చేయాలి తమ్ముడు? ఇంకా ఆశలు, శరీర సంబంధమైన ఆశలు కోరికలు, శరీర సంబంధమైన ఆశలు కోరికలు తలంపులు అవన్నీ చచ్చిపోవాలి తమ్ముడు మనలో. ఇక మనుజాశల ప్రకారంగా నడుచుకో. అంటే ఆశించటం ఉంటది కానీ ఇంకా ఆశిస్తుంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు అసలు లేక ఆశించారా, ఉన్నా ఆశించారా? చెప్పాలి సమాధానం. అసలు లేక ఆశించారా? ఏమంటాడు? వారు ఆశించినట్లు మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళు ఆశించారు, వాళ్ళు మనజాశల ప్రకారం నడుచుకున్నారు. ఎందుకు వాళ్ళు ఉంటే ఆశించారా, అసలు లేకపోతే ఆశించారంటే? లేకపోతే ఆశించటం కాదు, ఉన్నా ఏం చేశారు వాళ్ళు? ప్రతిరోజు మన్నా కురవట్లేదు 40 సంవత్సరాలు. ఎలాంటి ఆహారం అది? అయినా సరే వాళ్ళు ఆశించారు, ఇంకా 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 ఏదో కావాలి. 2, దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండను. దేవుని ఇష్ట ప్రకారంగా నడుస్తాడు. 3వది పాపము జోలి ఇక ఉండను. గతించిన కాలము చాలు సహోదరులారా, అది చెల్లిన కాలం. అది ఆ పాపపు దాస్యం అనేది అంతమైపోయింది. ప్రాచీన పురుషుడు సిలువైపడ్డాడు, వాడు చచ్చిపోయాడు. ఆ పాపపు దాస్యం అంతమైపోయింది. ఒకరోజు బ్రిటిష్ యొక్క దాస్యత్వం ఏమైపోయింది? అది అంతమైపోయింది. అలాగే పాపపు దాస్యం మన జీవితంలో ఏమైపోయింది? ఒకరోజు అది అంతమైపోయింది. ఆ దాస్యం నుంచి మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాము. తిరిగి మరలా దానికి ఆకర్షించబడకూడదు. ఇప్పుడు మరలా ఎవరన్నా మన భారతీయులు బ్రిటిష్ యొక్క దాస్యత్వాన్ని కోరుకుంటారా? కన్నా ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం ఏమైపోయింది? అది అంతమైపోయింది, కాలం చెల్లింది. అది మరలా కోరుకుంటారు దాసత్వం. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు? మరలా అక్కడ తిరిగి వెళ్ళుట మనకు మేలు కదా. పాతదాని వైపు ఆకర్షణ పొందారు. ఈరోజు మనం కూడా ఒకవేళ లోకం చేత కానీ, శరీర సంబంధమైన ఆశల చేత కానీ, కోరికల చేత కానీ ఆకర్షించబడుతున్నామా? ఒకవేళ ఆకర్షించబడి వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామా? వాక్యానికి వ్యతిరేకంగా ఏమన్నా కోరికలతో ఉన్నామా? వాక్యానికి వ్యతిరేకంగా ఏమన్నా ఆలోచనలతో ఉన్నామా? ఈరోజు మనం వెనక తిరిగి చూస్తున్నామా? మనం ఏమన్నా ఏం చేసాడమో పౌలు ఏమన్నాడమ్మా? వెనకొన్న మంది ఏం చేసింటాం? పౌలు ఎన్నో ఉన్నాయి ఆయనకి, వాటన్నిటిని మర్చిపోయాడు. వాటన్నిటిని సమస్తమును నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి సహోదరులారా, సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనం ఏం చేయాలంటే మనలో ఉన్న బలహీనతలన్నింటిని కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమన్నా పాత బలహీనతలు మిగిలిపోయాయా? ఇంకా బలహీనతలతోటి మనము జీవితాన్ని కొనసాగించేస్తున్నామా? పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో తన గత జీవితాన్ని గురించి మాట్లాడుతూ, మేలైనది చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం మాత్రం నా వలన కావట్లేదు. చేయాలని మనసులో ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. అంటే గతం గురించి మాట్లాడుతున్నాను ఆయన, ప్రస్తుతం గురించి కాదు. మనకు కూడా చేయాలనిపిస్తుంది కానీ చేయలేం, చదవాలనిపిస్తుంది కానీ చదవలేం, ఇలా ఉండాలనిపిస్తున్నది ఉండలేం. ఎందుకన్నా బలహీనతలు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? బలహీనతల్ని ఇంకా బైబిల్ చదవలేకపోవడం ఒక బలహీనతగా ఉందా? అది కూడా ఒక బలహీనత కదా. చదవ కూడా ఒక బలహీనత. రాకపోవడం ఒక బలహీనత. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? చేతులు ఎత్తండి ఒకసారి. నిన్న బైబిల్ చదివారు? చేతులు ఎత్తండి. నిన్న చాలు. నెల క్రితం బైబిల్ చదివిన ఎంతమంది? నెల క్రితం బైబిల్ చదివిన ఎంతమంది?
అంటే నెలలైందా బైబిల్ చదవక? అంటే అది బలహీనత కాదా? బలం అది బలమా? మరి ఆ బలహీనత నువ్వేం చేయాలి మరి? ఒకవేళ అంతకు ముందు ఉండకపోవచ్చు, తిరిగి దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పౌలు అదే మాట్లాడుతూ, నేను దీన స్థితిలో కూడా నెరుగుదును, సంపన్న స్థితిలో కూడా నెరుగుదును. ఎక్కడి నుంచి వచ్చింది పౌలు నీకంటే? నేర్చుకున్నాను నేను. పూర్వం లేదా నీకు? పూర్వం అదేది నాకు. ఎక్కడి నుంచి వచ్చింది మరిది? నేను నేర్చుకున్నా. అంటే పూర్వం లేకపోవచ్చు, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి తమ్ముడు? నేర్చుకోవాలి. ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలను మనం జయించుకుంటూ బలవంతులుగా తయారు కావాలి. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ బలవంతులై ఉండుడి. దయచేసి ఆ పాత బలహీనతల్ని మనం విడిచిపెడతాం. అలాగే పాత దాని వైపు మనం ఆకర్షించబడకూడదు. అసలు మన ఆత్మీయ జీవితంలో పాతవనేవి లేకుండా వాటిని సంపూర్ణంగా త్యజించేసి ఒక నూతన జీవం పొంది నడుచుకోవాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ గురించి చేస్తున్నాను. ఒకసారి బోధించి ఉన్నామా? పాతవి గతించాయా లేక అంతే మన జీవితంలో పాతుకుపోయాయా? వాస్తవానికి క్రీస్తునందు మనం ఏం చేయబడ్డామమ్మా? ఒక నూతన సృష్టిగా చేయబడ్డాం. నూతన సృష్టిగా చేయబడుతున్న మనం ఊరికి ఎలాగ ఉన్నాము? ఒక్కళ్ళ ఇద్దరా? అందరూ కూడా పాపానికి దాసులమై ఉన్నాము. అందరూ కూడా దుష్టత్వంలో అసూయలో కాలం గడిపాము. కానీ దేవుడు తన కనికరించకుండా మనం ఏం చేశారంటే ఒక నూతన సృష్టిగా చేసి ఒక నూతన స్వభావాన్ని మనకిచ్చి ఒక నూతన జీవాన్ని మనలోనికి దేవుడు ప్రవేశపెట్టేశాడు. కాబట్టి మనం అక్కడ నుంచి ఏం చేయాలన్నమాట? ఒక నూతన స్వభావం, ఒక నూతన హృదయం, ఒక నూతన బుద్ధి, ఒక నూతన మనసు కలిగి ఒక నూతనమైన జీవిత విధానంలోనికి మనము ప్రవేశించాలి. నూతన జీవితంలోనికి ప్రవేశించిన వాళ్ళు పాత వాటిని వెంట తీసుకొని రావచ్చా? పాత వాటిని వెంట ఒక రాహేల్ లాగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా, ఐగుప్తుల వాళ్ళ విగ్రహాలను సేవించిన వాళ్లే. కానీ పరమదేవుడు అద్భుతంగా వాళ్ళని విమోచించాడు, విడుదల చేశాడు, రక్త ప్రోక్షణ చేశాడు వాళ్ళ మీద. వాళ్ళకి బాప్తిసం ఇచ్చేశాడు దేవుడు. అయినా సరే పాత వాటిని ఏం చేశారు? మోసం వచ్చారా? వదిలిపెట్టచ్చారా? మరి ఇప్పుడు మనం లోకల నుంచి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసాం. ఇప్పుడు లోకంలో ఉన్నవి క్రీస్తులోనికి వ్యక్తిగతంగా మన జీవితంలోకి రాకూడదు. రెండు సంఘంలోనికి రాకూడదు. లోకంలో ఉన్నవి వాటిని మన జీవితంలోకి తీసుకొని రాకూడదు. రెండోది స్థానిక సంఘంలోనికి వాటిని ఏం చేయకూడదు అనమాట? తీసుకొని రాకూడదు. ఎందుకంటే మనము విమోచించబడిన వాళ్ళము, మనము విడుదల చేయబడినాం కాబట్టి వాటిని అక్కడే సమాధి చేశారనమాట. పాత వాటికి గతించిన కాలమే చాలనా లేకుంటే ప్రస్తుతం కూడా కొనసాగించవచ్చా? ఏమంటాడు పేతురు? గతించిన కాలమే చాలిక, పాపం జోలిక ఉండకుండా, మన జాతుల ప్రకారంగా నడుచుకోకుండా ఎవరి ఇష్ట ప్రకారంగా నడవాలిక? దేవుని ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఒక నూతన జీవితాన్ని జీవించాల్సిందిగా వేడుకుంటూ శ్రద్ధ భక్తుని మీ అందరికీ ప్రభువు యేసు నామములో సమర్పించుకుంటూ ముగించేస్తున్నాను.